నేను రేపు మార్నింగ్ సాటర్డే పూజ కోసం అని చెప్పి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చానండి. నాకు కావాల్సినవి బనానాస్, ప్లేట్స్ కూడా ఖాళీ అయ్యాయి. అయితే అందుకు ఈ ప్లేట్స్ తీసుకున్నాను ఈసారి. టమాటోస్, తులసి హారం తీసుకొచ్చాను. లాస్ట్ టైం అయితే నేనే కట్టుకున్నాను తులసి హారము. ఫ్లవర్స్ తీసుకొచ్చాను. అలాగే వంకాయ, పచ్చిమిర్చి, నువ్వుల ప్యాకెట్, పాలు, పెరుగు, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, తమలపాకులు తీసుకొచ్చాను. ఇవన్నీ రేపు నాకు పూజకు కావాల్సిన ఐటమ్స్. నిజంగా చాలా హ్యాపీగా సప్త శనివారాల వ్రతం బాగా జరుగుతుంది. అసలు నాకు ఏ టెన్షన్, ఏ గందరగోళం లేకుండా అలా నీట్గా వెళ్ళిపోతుంది. రేపు వచ్చేసి 4th వీక్ అండి. 4th వీక్ చేసుకుంటున్నాను. 3rd వీక్ కూడా చేసుకున్నాను. వరమహాలక్ష్మి పండుగ అయిన నెక్స్ట్ డేనే ఒక చిన్న షార్ట్ తీద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. సో ఇదండి ఇవాళ పూజ కావాల్సిన సామాగ్రీస్ అన్నీ ఇప్పుడే వెళ్ళి తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది టైం కూడా. పిల్లలకి భోజనం పెట్టేసి పండుకోవాలి. మార్నింగ్ తొందరగా లేవాలి. కరెక్ట్గా 4 to 7 లోపల నాకు పూజ అయిపోవాలండి. మళ్ళీ దంపతులను పిలవాలి, వాళ్ళ కోసం భోజనం వండాలి. ఆ నైవేద్యాన్ని కూడా స్వామివారికి పెట్టి స్వామివారికి చూపించి తర్వాత దంపతులకి భోజనం ఏర్పాటు చేసుకుంటానండి. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం 4వ వారం అండి. ఇలా చాలా బాగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వర్షం పడుతుంది. సో అయినా సరే 4:35కి లేచి నా పూజని ప్రారంభించుకున్నాను. అలాగే స్వామివారికి ఈరోజు 7 చిమిలి లడ్డూలు, పాయసం, నీళ్ళు, 7 పళ్ళు, అరటిపళ్ళు సమర్పించుకున్నాను. ఏంటి చిన్నగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇప్పుడే పూజ చేశాను కదా, సో వాయిస్ కొంచెం పెద్దగా వస్తే బాగోదని చెప్పి ఇలా మాట్లాడుతున్నాను. స్వామివారి ముందే ఉన్నాను కదా. చాలా హ్యాపీగా ఉంది. పూజ బాగా జరిగిందండి. మీకు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను డీటెయిలింగ్గా చూపిస్తాను. 7 శనివారాల వ్రతం తర్వాత 8వ శనివారం చేసుకుంటాం కదా, అప్పుడు డీటెయిలింగ్గా చూపిస్తాను మీకు పూజ విధానం మొత్తం. ఇది ఇవాళ నా పూజ. అలాగే మీరు కూడా ఈ పూజ సంకల్పం పూజ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి తొందరగా అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలము, లేకపోతే ఏం చేయలేమండి. ఇక్కడికి వచ్చేస్తే స్వామివారి పూజ ఆల్మోస్ట్ చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు మనం టెంకాయ కొడతాం కదా స్వామివారికి, ఆ వాటర్ కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట, తీర్థం. అలాగే వైట్ రైస్, పాయసం, లెమన్ రైస్, పప్పు, బజ్జీలు చేశాను. చాలా బాగా కుదిరే వంటలు. అలాగే ముత్తైదు వాళ్ళని పిలుస్తాం కదా దంపతులని, అక్కడ లేడీస్కి ఇవ్వడానికి తాంబూలం కూడా పెట్టుకున్నాను అక్కడ. ఇదండి. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా యాక్చువల్లీ ఇది డ్రెస్ వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కడతాం కదా, సో ఈ డ్రెస్కి ఒక స్పెషాలిటీ ఉంది. రాఖీ కట్టకుండా కూడా గిఫ్ట్ ఇస్తారంటే నిజంగా నాకు నవ్వు వస్తుంది. యాక్చువల్లీ నవ్వు కాదు కానీ మనం వాళ్ళ మీద చూపించే ప్రేమ, వాళ్ళు మన మీద చూపించే ప్రేమ అని నేను అనుకుంటున్నాను. బేసిక్గా మా నేబర్స్ ఉంటారనమాట. మేము ఇక్కడికి వచ్చాక మేము చాలా బాగా కలిసిపోయాము. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ సిస్టర్ ఉంది, కాకుంటే నాకంటే చిన్నది. నేనేమో ఈ సిస్టర్ని నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి నాకు ఒక ఓన్ సిస్టర్ లాగా ఫీల్ అవుతుంటా. బట్ మేమిద్దరు ఎప్పుడు ఒకరికొరు ఒక మా ఇంట్లో తన ఇంట్లో నేను కూర్చొని మాట్లాడడం కానీ, కాకపోతే కలిసినప్పుడు గంటలు మాట్లాడతాము. అలాగే ఫోన్ చేసుకున్న గంటలు మాట్లాడతాము. సో మా రిలేషన్ చాలా బాగుంటుందండి. సో వాళ్ళ ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉంటాడు, వాని పేరు కూడా మన్విత్. నా కొడుకు పేరు కూడా మన్విత్. ఆ అబ్బాయి ఫుల్ నేమ్ వచ్చేసి మన్విత్ రియాన్ష్ అనుకుంటున్నా. సో మా పాప లాస్ట్ ఇయర్ రాఖీ కట్టిందనమాట. లాస్ట్ ఇయర్ కూడా డ్రెస్ తీసి ఇచ్చారు వాళ్ళు. ఈ ఇయర్ రాఖీ కట్టనే లేదు. యాక్చువల్లీ రాఖీ తీసుకొచ్చారు కానీ ఆ రోజు సాటర్డే కదా, మా చెల్లి కూడా వచ్చింది రాఖీ కట్టించుకోవాలి పాప దగ్గర, వాళ్ళ కొడుక్కి ఫస్ట్ టైం అని చెప్పి.
అయితే ఆ రోజు సాటర్డే మార్నింగ్ ఏమో థర్డ్ వీక్ పూజ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి. ఆ రోజు మా చెల్లి కూడా వెళ్తానక్క నేను అని అన్నది. ఇంకా తనని కూడా డ్రాప్ చేసి రావాలి అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇంకా అప్పటికి కాలింగ్ బెల్ కొట్టారు, పిల్లలు కూడా కొట్టారు ఒక 3-4 టైమ్స్. నేను కూడా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాననమాట. ఉన్నారో లేదో తెలీదు, బట్ తర్వాత ఒక 2 డేస్ తర్వాత రాఖీ కూడా మేము తెచ్చుకున్నాము కట్టాలని అబ్బాయికి. బట్ రాఖీ పౌర్ణమి అయిపోయింది కదా, ఇంకేం కడతావులే, ఆ రోజు కడితేనే మంచిది కదా అన్నట్లు కట్టలేదు. అయితే రాఖీ కూడా మన్వితే తెచ్చాడు. రాఖీ కూడా వాడే తెచ్చాడు, వాడే కట్టించుకున్నాడు, ఇలా డ్రెస్ కూడా ఇచ్చాడు వాళ్ళ అక్కకి. సో సో అలా ఉంటుందండి రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏదో ఆశించి కాదు, ఒక్క పాజిటివ్నెస్ ఉంటుందన్నమాట. మనం ఉన్న వాతావరణం చాలా బాగుంటుందన్నమాట. అందుకోసం అని చెప్తున్నాను. నేను అన్ని రిలేషన్స్ మెయింటైన్ చేయమని కూడా చెప్పట్లేదండి. మనతో ఎవరైతే మంచిగా ఉంటారో మనం కూడా వాళ్ళతో మంచిగానే ఉండాలి. ప్లస్ ఒక స్టెప్ తగ్గినా కూడా పర్వాలేదు. అలా ఇదండి విషయం. అలాగే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు చాలా బాగా నచ్చింది. నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే కలర్ చాలా ఇష్టము. సో మా పాపకు కూడా వైట్ అంటే చాలా ఇష్టము. అలా చాలా బాగుందండి. వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ అనమాట. దాని మీదకి వచ్చేసి ఇలా కోట్ వచ్చింది. చాలా బాగుంది. ఎలా ఉందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. మాట్లాడడానికి వదిలితే అలానే మాట్లాడుతూనే ఉంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఇవాల్టి వీడియో ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నా పూజ ఎలా జరిగింది, డ్రెస్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.